ఇంటి దగ్గరేమో మా ఆయన వద్దన్నారు. ఎందుకంటే తనకు ఆఫీస్ ఉంది. తొందరగా తిరిగి రాలేము అని చెప్పేసి. మాకు గుడి చాలా దగ్గర. అందుకని మళ్ళీ నేను చెప్పాను, ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేద్దాము. ఎక్కువ టైం స్పెండ్ చేసేదేమి వద్దండి అనేసి. వెళ్ళి చూస్తే ఏమో ఫుల్ రష్ ఉంది. ఇది ముందర కనిపించేది ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ వరకు ఉన్నింది లైను. ఇంక ఈ రష్‌లో కాదు చిన్న పాపని తీసుకొని అనుకున్నాము. సరే గుడి దగ్గరకన్నా వెళ్ళి నమస్కారం చేసుకొనన్నా వచ్చేస్తామని వెళ్ళాము. అక్కడేమో కొంతమంది వైట్ షర్ట్ కనిపిస్తుంది కదా! వాళ్ళు గుడి మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళని అడుగుతున్నారు. ఏమన్నా పాసిబిలిటీ ఉందా? మేము వెళ్ళొచ్చా అన్నట్టు. వాళ్ళేమో కుదరదండి. ఒక్కరు వెళ్తే అందరూ అడుగుతారు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. రష్ ఉన్నారు. టెంపుల్ 11:00 వరకు ఓపెన్‌లో ఉంటుంది. మీరు రండి కావాలంటే అంటున్నారు. సరే నేను వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళి అడిగాను. ఇలా చిన్న పాప ఉందండి. వెళ్ళొచ్చా అని. మీరు ముగ్గురు వెళ్ళను కాదండి. ఎవరైనా ఒక్కరు వెళ్ళండి అని చెప్పి అన్నారు. సో ఇంకా మా ఆయన నువ్వే కదా టెంపుల్కి వెళ్దామని అడిగింది. సో నువ్వు పాప వెళ్ళి దర్శనం చేసుకోరండి అన్నారు. సో అలా నేను పాప లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బొట్టు తీసుకొని బయట వచ్చాను. మా ఆయన బయటే ఉండే. సో అలా పాపకి తినిపించి ఆయనకి ఇచ్చి ఇంకా బొట్టు పెట్టుకొని ఇంకా మొత్తానికి సక్సెస్ఫుల్గా బయలుదేరి వచ్చాము. వచ్చి చూస్తే ఇంకా లైన్ చాలా పెద్దగా పెరిగిపోయింది.